వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటో తెలుసా? ఇప్పుడైతే నేను గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్కి వెళ్ళిపోతున్నానండి. మనం వెళ్తుంటే టీ స్టార్ రివర్ కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే మనం దాని మీద నుంచి వెళ్తున్నాము. ఇవన్నీ ఘాట్ రోడ్స్ అండి, చాలా భయంగా ఉంటుంది. ఇక్కడైతే మీరు కార్లోంచి వెళ్తుంటే నేచర్ అనేది చాలా బాగుంటుందండి, చూడొచ్చు మీరు. సరే అండి, ఇప్పుడైతే నేను అక్కడికి రీచ్ అయ్యాక నేనైతే మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇప్పుడైతే మనము డార్జిలింగ్లో జూకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇగోండి, ఇది వచ్చేసి డార్జిలింగ్లో జూ అండి. సో పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మీరు టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 120 ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అండ్ ఇదిగోండి, ఇప్పుడైతే మనము పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడైతే మనకి కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉంటాయండి. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి తెలుసా. మీరు క్లైమేట్ని చూడండి, మొత్తం మబ్బుతో కమ్మేసింది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లోపలికి వెళ్తే ఇక్కడ మనకి డార్జిలింగ్ స్టైల్ డ్రెస్ ఉంటుంది కదండి. సో అది కూడా ఉంది, మీకు రెంట్కి ఇస్తారనమాట. ఒకరికి 100 రూపీస్. మనకి బాగానే ఉంటుంది, వేసుకోవచ్చు, మీరు మళ్ళీ ఇచ్చేయచ్చు అనమాట రిటర్న్. సో ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది ఆ డ్రెస్సెస్ అయితే. అండ్ చూసారా ఒకసారి క్లైమేట్ చూడండి, ఎంత స్మోకీగా ఉంది కదా. అండ్ ఇక్కడైతే మనకి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా లోపలికి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని యానిమల్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ బియర్ ఉంది. నేను మీకు రిటర్న్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. ఇక్కడ నేను మీకు కొంచెం జూమ్ చేసి చూపించాను, చూడొచ్చు మీరు అది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఉంటాయండి. సో స్టెప్స్ ఎక్కి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇగోండి, ఇది వచ్చేసి యానిమల్స్ అనమాట. ఇక్కడ మీరు వెళ్ళినప్పటికీ మీకు పక్కన ఒక నేమ్ ఇస్తారు. నేనైతే మీకు నేమ్ కూడా చెప్తాను. దీని పేరు వచ్చేసి నీలిమ అంటే అండి. చాలా బాగుంది కదా. నేనైతే మీకు ఇక్కడ పక్కన బోర్డులో మీకు పెట్టాను చూడండి. ఇగోండి, హిమాలయంది నీలిమ పేరు అయితే పెట్టారు వాళ్ళు, చాలా బాగుంది. అండ్ ఇది చూసారు ఎంత కామెడీ ఉన్నాయి కదండి ఇక్కడ. అండ్ ఇవైతే పడుకుంటున్నాయి. నేను వెళ్ళే టైంకి అయితే చాలా ఎంజాయ్మెంట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. ఇది వచ్చేసి మంకీ, ఎంత క్యూట్ ఉంది కదా. అండ్ దీని పేరు వచ్చేసి పోకో అంట. ఇక్కడ మీరు క్లైమేట్ని చూడొచ్చు. వీడియో తీయడం కూడా అంత సరిగ్గా అవ్వట్లేదు, ఎందుకంటే మనకి అలాగా క్లౌడ్స్ ఉండే కదా, అంతలా ఇలా కొడుతుందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడైతే మనకి మ్యూజియంస్ కూడా ఉన్నాయండి, నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి చీతా. ఇది ఏంటంటే టైగర్ కానీ చీతా కానీ అటు ఇటు వెళ్తూ మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. నేనైతే మీకు బెంగాల్ టైగర్ని చూపిస్తాను, చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అటు ఇటు వెళ్తూనే ఉంది. ఇగోని చూసారు, అక్కడైతే ఏదో చూస్తుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. సో ఆల్ అని కొడితే నేను రోజు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మీకైతే వీడియో కంటిన్యూ అవుతుంది, సో మీరు చూసేయండి. ఇగోండి, ఇది వచ్చేసి బర్డ్స్ అనమాట. ఇక్కడ బర్డ్స్ చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు బర్డ్స్ని. మీకు ఇక్కడ నేమ్స్ కూడా ఉంటాయండి, బర్డ్స్కి నేమ్స్. మీరు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసారా ఎన్స్ అనమాట, కోడిలు ఇవి. అండ్ మీకు లోపల మ్యూజియం ఉంటుంది. సో హిమాలయన్ అది ఒకటి ఉంటుందన్నమాట. సో మీకు చూపిస్తాను అది కూడా. యాక్చువల్లీ మనకి ఈ జూలో ఏంటంటే మీకు వీడియోస్ తీయడానికి అలౌడ్ లేదు, బట్ నేనైతే తీసాను. అంటే జూలో తీసుకోవచ్చు, మ్యూజియంస్లో అయితే మనకి అలౌడ్ లేదనమాట. నేను ఏదో కొంచెం కొంచెం ట్రై చేసి తీసాను. ఇగోండి, ఇది వచ్చేసి బెంగాల్ టైగర్. ఇదైతే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమల్ అండి, చాలా బాగుంది కదా. నేనైతే దగ్గరగా చూడడం ఫస్ట్ టైం, చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
ఇక్కడికి వెళ్తే మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ గురించి అయితే ఏం భయపడక్కర్లే, మనకి అన్నీ ఉన్నాయి తినడానికి. అండ్ ఇక్కడ మనకి చాలా యాక్సెసరీసే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మన పిల్లల కోసం యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ అన్నీ చేయొచ్చు ఇక్కడ, ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి మంకీ. చాలా బాగుంది కదా మంకీ అయితే. ఇక్కడ చాలా ఉన్నాయి మంకీస్, ఆడుకోవచ్చు. చూడండి అవి అయితే ఆడుకుంటున్నాయి ప్రెసెంట్. ఇదిగోండి, ఇది వచ్చేసి బేర్ అన్నమాట. సో బేర్ అయితే ఇక్కడ ఉంది మనకి, బియర్. మీరు ఇక్కడ నుంచి క్లారిటీగా చూడొచ్చు, ఎంత బాగుందో కదా. ఇదైతే మన దగ్గర కూడా వస్తుంది, ఏం అనట్లేదు. ఇక్కడ మనకి 2 ఉన్నాయన్నమాట బేర్ అయితే, మీరు చూడొచ్చు. అది కొంచెం బ్యాక్ సైడ్ ఉంది, సో అందుకే అది రావట్లేదు. బట్ ఇదైతే బాగుంది. ఇక్కడ మనకి చూసారా ఎంత బాగుందో కదా. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి మ్యాప్ ఉంటుందండి, మనం ఎక్కడికి వెళ్ళాలనేది. అండ్ మనకి జూ నుంచి బయటికి రాగానే పెద్ద స్కూల్ అండి, ఇది చాలా పెద్దది. మీకు మీకు చూపిస్తాను చూడండి. ఇది సెయింట్ జోసెఫ్ అనమాట. మనకి అక్కడక్కడ బ్రాంచెస్ ఉన్నాయి కదండి, మనకి డార్జిలింగ్లో కూడా బ్రాంచ్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మీకు ఇంకొక కొత్త వీడియోతో నెక్స్ట్ ఏం ప్లేస్కి వెళ్ళని చూపించేస్తా. బాయ్ బాయ్.